రెడ్డి రాజశేఖర రెడ్డి కీలక కామెంట్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలను ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి తెచ్చింది తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రలో మాజీ సీఎం జగన్ అంటూ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా చంద్రబాబు నాయుడు సమర్థత వల్ల పరిపాలన గాడిలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను సర్వనాశనం చేసి రెండు తెలుగు రాష్ట్రాల ద్రోహులుగా మాజీ సీఎంలు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. నాయకులు ఎవరు దోసుకొని పోతారు అంతేగాని చివరకు ఎవడరా నలిగిపోయేదంటే ప్రజలు, తెలుగు జాతి. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు దేశం అని పెట్టాడు ఆయన. తెలుగుదేశం, తెలంగాణ తెలుగుదేశము, లేకపోతే రాయలసీమ తెలుగుదేశము, లేకపోతే కోస్తా ఆంధ్ర తెలుగుదేశం అని పెట్టలే ఆయన. తెలుగు జాతి కోసం తెలుగుదేశం అని పెట్టి దాంట్లో పేదలను ఆదుకొని పేదల మంచి కోసం పనిచేశాడు ఆయన. 24 గంటలు పనిచేశాడు ఆయన, మహానుభావుడు. అటువంటి ఈ తెలుగు జాతికి సంబంధించిన ఈ రాష్ట్రాలు రెండు ఈరోజు కండ్ల ముందన్నే కుప్ప కూలిపోయినాయి, నాశనమైనాయి. చంద్రబాబు నాయుడు మనోధైర్యంతో ఎదుర్కొంటున్నాడు కానీ లేకపోతే చాలా దెబ్బతీసిపోయాడు ఆ జగన్. ప్రజలు నిలదీయాలి ఆయనను, ఈ పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు అని. అందుకే చెప్తున్నా, ఈ పాపం అప్రిషియేట్ చేయాలా రేవంత్ రెడ్డి గారిని. ఎస్, ఆయన ఒప్పుకున్నాడు జరిగినటువంటివి ఏంటి అని, కప్పిపుచ్చడం లే. బర్స్ట్ అయిపోయింది బెలూన్, అది బర్స్ట్ అయింది. అది అప్రిషియేట్ చేయాలి ఆయన చెప్పినందుకు. ఇంకా మన రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి అంతకంటే దారుణంగా ఉన్నా అట్టనే కడుపులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ వాహనాన్ని దొర్లిస్తున్నారు. ఈ ఇద్దరు కారణము రెండు రాష్ట్రాలు నాశనం కావడానికి. ఆ కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు, ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొడుతూనే ఉన్నాడు. కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది, డమా 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 కొట్టేది, వెళ్ళిపోయేది. మళ్ళా ఈయన డబ్బా లేదు, సపిడి లేదు, ఏం లేదు. ఆడికో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు. నుంచి కదా రాజకీయ నాయకులు ఎవరు దోసుకొని పోతారు అంతేగాని చివరకు ఎవడరా నలిగిపోయేదంటే ప్రజలు, తెలుగు జాతి. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు దేశం అని పెట్టాడు ఆయన. తెలుగుదేశం, తెలంగాణ తెలుగుదేశము, లేకపోతే రాయలసీమ తెలుగు